పెట్టమంటున్నారు కదా, మనకు నష్టం రాదా? వాడి కడుపు తగలబెట్టుకునేంత విరివాడిని అనుకున్నావా? మనం తగలబెట్టేది ఊక బస్తాలు. ప్రభుత్వం దృష్టిలో చక్కెర బస్తాలు గోడం తగలబడిపోయింది. మన సరుకు మనకు మిగులుతుంది, ఇన్సూరెన్స్ వాడికి వస్తుంది. రెండు విధాలా మనకు లాభం. మేజర్ చక్రధర్. ఏం జరిగింది సార్? గోడౌన్లో ఉన్న ప్రసార బస్తాన్ని ఖాళీ చేసి గోడౌన్ తగలబెట్టారు. ఎస్, నా కళ్ళతో నేను చూశాను. పట్టుకోబోతే పారిపోయారు. కమాన్. రండి ఇన్స్పెక్టర్, రండి. ఇదిగో చూడండి, ఒక బస్తాలు తగలబెడుతున్నారు. చూడండి. మీ మీదకి ఏ గొడవ రాకుండా మేము చూస్తాం. కాకపోతే ఈ ఎఫ్ఐఆర్ లో లకారం ఖర్చు అవుతుంది. చూడు, పంచదార బస్తాలు ఇన్సూరెన్స్ సొమ్ము కలిపి మొత్తం 3 లక్షలకు పైగా తినుంటాం. సార్, ఈ కేసులో మేము ఎన్నెన్ని రాజధానులు తిరగాలి, ఎన్నెన్ని తలకాయలు మార్చాలి. మీరు డబ్బు గురించి మొహం చూసుకుంటే ప్రాణాల మీదకి వస్తుంది. మరి డబ్బు 1 లక్ష ఖాయం. ఓకే, ఈ కేసు తలలు మార్చే లాయర్ కృష్ణమూర్తికి అప్పగిద్దాం. వాడే సమర్థం. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ముందే చెప్పాను, నా క్లయింట్ కు హై బ్లడ్ ప్రెషర్ అని, గతంలో 2 సార్లు గుండెపోటు వచ్చిందని, కోర్టుకు రావడం ఇదే కొత్తని. దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా ప్రొడ్యూస్ చేశాం. అవునండి, సర్టిఫికెట్స్ ఉన్నాయండి. ప్రాసిక్యూషన్ వారు ఏమి అడుగుతున్నారో, అడగదలుచుకున్నారో దానికి కూడా సర్టిఫికెట్స్ ప్రొడ్యూస్ చేశాం. అవునండి, ఉన్నాయండి. కాబట్టి నా క్లయింట్ గుండెపోటు రీత్యా వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను. మీ పేరు? మేజర్ చక్రధర్. మేజర్ మీ ఇంటి పేరా? కాదు, వృత్తిలో నా హోదా పేరు. ఐ సీ. మిస్టర్ చక్రధర్, ఎస్. గొడౌన్ లోంచి స్టాక్ తీసేసిన తర్వాత తగలబెట్టారని మీరు చెప్తున్నారు. కాదని సాక్ష్యాలు చెప్తున్నాయి. మీరేమంటారు? అవన్నీ తప్పుడు సాక్ష్యాలు. మీరు చెప్పేదే నిజమని గ్యారంటీ ఏమిటి?
అబద్ధం ఆడవలసిన అవసరం నాకు లేదు. ఆ అవసరం వారికి ఉందంటారా? మహావీర చక్ర బిరుదం పొంది దేశ రక్షణ బాధ్యత వహించిన అధికారిని నేను. బాధ్యత గల అధికారులు కూడా ఒక్కోసారి పొరపాట్లు చేయొచ్చుగా. నో నెవర్. నా కళ్ళతో నేను చూచాను. నేను చూస్తుండగానే గోడౌన్ నుంచి బస్తాలు బయటికి తీశారు. నేను చూస్తుండగానే ఖాళీ గోడౌన్ని కాగడాలతో తగలబెట్టారు. నేను అడ్డుపడితే పారిపోయారు. నేను వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చాను. ఇన్స్పెక్టర్ గారు కూడా నాతో వచ్చారు, చూచారు. కావాలంటే వారిని కూడా అడగొచ్చు. మిగతా వారితో పాటు నేను వెళ్ళానండి. నేను వెళ్ళేసరికి మంటలు అరుపుతున్నారు. పంచదార గోడౌన్లో ఉండగానే ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని దర్యాప్తులో తెలిసింది. యువర్ ఆనర్, ఓనర్ గా అతను అబద్ధపు సాక్ష్యం చెప్పుండొచ్చు, కానీ బాధ్యత గల ఇంతమంది పెద్దలు తప్పుడు సాక్ష్యాలు చెప్పరు, తప్పుడు సర్టిఫికెట్స్ ఇవ్వరు. తను ఏదో చూసి ఏదో ఊహించి ఆ ఊహే నిజమని భ్రమించి నిజాలు బయటపడగానే వ్యక్తిగతంగా తన ప్రెస్టీజ్ దెబ్బతింటుందని తను పట్టిన పట్టు మీదనే నిలబడాలని చూస్తున్నారు మేజర్ చక్రధర్రావు గారు. యువర్ ఆనర్, యథార్థాలన్నీ కోర్టు వారి సమక్షంలో ఉన్నాయి. అవి చూసి తీర్పు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. విన్న సాక్ష్యాధారాలను బట్టి అధికారులు ఇచ్చిన ధ్రువపత్రాలను పరిశీలించగా గోడౌన్ స్టాకుతో ఉండగానే తగలబడినట్లు కోర్టు వారు నమ్ముతున్నారు. ఈ ఫ్యాక్టరీ అధిపతులు నష్టపరిహారాన్ని పొందే హక్కు ఉన్నట్టుగా కోర్టు వారు భావిస్తున్నారు. బాధ్యత గల ఒక దేశ రక్షణ అధికారిగా ఉద్దేశ్యం మంచిదే అయినా తొందరపాటుతో పెద్ద మనుషుల మీద ఆరోపణలు చేసినందుకు మేజర్ చక్రధర్ని కోర్టు వారు మందలిస్తున్నారు. ఇన్స్పెక్టర్, మీరు కళ్ళతో చూచారు. ఆ చూచింది నోటితో చెప్పలేకపోయారు. వై వై? సారీ మిస్టర్ చక్రధర్, మీ వయసు ఎంత ఉంటుందో నా అనుభవం అంత ఉంటుంది. నా అనుభవంలో ఇలాంటివెన్నో చూశాను, చెప్పాను. ఇదే మీ మొదటి అనుభవం అయితే టేక్ ఇట్ ఈజీ. ప్లీజ్ లీవ్ ఇట్. లీవ్ ఇట్? హౌ కెన్ ఐ లీవ్ ఇట్? మీరొక్కరే ఏం చేయగలరు చెప్పండి. విజయ, ఆ మాట అనొద్దు. మహాత్మా గాంధీ ఒక్కడు నడుంకొడితే దేశమే ఆయన వెనక వచ్చింది. అల్లూరి సీతారామరాజు ఒక్కడే. ఆ ఒక్కడు చేత విల్లు పట్టితే మన్యమే అతను వెంట వచ్చింది. భగత్ సింగ్ ఒక్కడే. యువశక్తి ఆయన వెన్నంటి నడిచింది. నిజమే, కానీ ఆ రోజులు వేరు. ఆ రోజుల్లో మనుషుల్లో ఉన్న ఉత్సాహం వేరు, ఉద్రేకం వేరు, ఉద్వేగం వేరు. కానీ ఇప్పుడు మనుషులు పక్కింట్లో హత్య జరుగుతుంటే తనింట్లో దుప్పుడు ముసుగేసుకుని పడుకునే మనస్తత్వం, మన కళ్ళ ముందే ఒకరిని కొడుతూ ఉంటే మనకెందుకుని తప్పించుకునే మనస్తత్వం. నో నెవర్. నేను ఒప్పుకోను. నడుంగట్టే మనుషులుంటే పిలికిలి బిగించే మనుషులుంటారు. ముందడుగు వేసే మనుషులుంటే ముందుకు దుక్కే యువకులుంటారు. ఈ అన్యాయాన్ని ప్రతిఘటించే వరకు నేను నిద్రపోను. అమ్మా, ఈ మొత్తం సంవత్సరంలో నీ అంత అదృష్టవంతుడు మరొక లేడయ్యా. పంచదార కూడా సఫరం చేశావు, ఇన్సూరెన్స్ దిగమింగేసావు, ఏ కేసు లేకుండా. నిదానంగా అంటావేంటి పనుజీ? అగ్ని సాక్షిగా పేద అదృష్టవంతుడు అయిపోయాడు మన రాజనాల. మరి తీయండి దక్షిణ. అయ్యా ఇదిగోండి 1,00,000 రూపాయలు. నాకు కాదండి, స్వామీజీకి సమర్పించండి. ఆకుచాటు పిందె తడిసే, కొమ్మచాటు పువ్వు తడిసే. ఆకుచాటు పిందె తడిసే, కొమ్మచాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.